హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. దిస్ ఇస్ హర్నా చార్టెడ్ అకౌంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అంట కాన్ఫరెన్స్లో కాల్ చేసి, సార్ ఇట్లా నా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు, ఏం చేయాలని అడిగారు. దేనికండి హ్యాక్ చేశారని చెప్పానంటే తెలియదని చెప్పన్నారు. మీరు ఏమైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారంటే, లేదంటే నేను నైట్ వాట్సాప్లో నేను ఒక పోస్ట్ చూశానండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇనిషియేట్ తీసుకున్నారు, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ అని చెప్పని కెనరా బ్యాంక్ అకౌంట్ ఒకటి. దాంట్లో ఆ పోస్టులో ఏమనుందంటే, డైలీ ₹1 చొప్పున మనం ఈ ఆర్మీ వాళ్ళకి కనుక మనం కాంట్రిబ్యూట్ చేస్తే అలా 360 రోజులకి ₹360, అలా అట్లీస్ట్ ఆల్ ఓవర్ ది ఇండియా 100 కోట్ల మంది కాంట్రిబ్యూట్ చేస్తే 36,000 కోట్లు వస్తుంది. ఇదేదో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారు మోడీ గారికి సజెస్ట్ చేశారంట. మోడీ గారు ఏమో దాన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. సో దానికోసం అని చెప్పని నేను ఫండ్ దానికి పంపించానంటే ఒకేసారి ₹1000 పంపించాను. సో అప్పటి నుంచి నాకు అకౌంట్ హ్యాక్ అయిపోయి దాంట్లో దాదాపు ₹40,000 పోయినాయండి అన్నారు. ఫ్రెండ్స్, ఈ మోడీ గారు ఆర్మీ అకౌంటు డైలీ ₹1 అని చెప్పనేది ప్యూర్లీ ఫేక్ అని చెప్పని 2 డేస్ బ్యాక్ సండే సెంట్రల్ గవర్నమెంటు అనౌన్స్ చేసి ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో కూడా వేశారు. అది ప్యూర్లీ ఫేక్ అకౌంటు, ఫేక్ డీటెయిల్స్ అండి. అటువంటి ఇనిషియేటివ్ ఏమీ లేదు, అటువంటి క్యాబినెట్ మీటింగ్ కానీ ఏమీ లేదని చెప్పని పేపర్లో కూడా వేశారు. దయచేసి ఎవరు కూడా ఆ అకౌంట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, అది స్కామర్స్ది. ఇన్ కేస్ అలా ఏమైనా జరిగితే కనుక వెంటనే బ్యాంక్ అకౌంట్కి కాల్ చేసి వాళ్ళకి చెప్పండి. అండ్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసి ప్రొటెక్ట్ అవ్వండి. దయచేసి ఇట్లాంటి ఏమైనా వస్తే జెన్యూనిటీ కన్ఫర్మ్ చేసుకోకుండా దయచేసి ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అయితే కనుక చేయొద్దు. For more updates, stay tuned to our channel. Thank you very much and share this video to all and subscribe to our channel.